భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. 3 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన న్యూయార్క్ చేరుకున్నారు. ఈ మేరకు మోడీ డెలావేర్లో విల్లింగ్టన్ చేరుకుని అధ్యక్షుడు జో బైడెన్తో భేటీ అయ్యారు. బైడెన్ నివాసంలో జరిగిన ఇరు నేతలు తొలి రోజు సమావేశంలో భారతదేశం, అమెరికా మధ్య $1 బిలియన్ డ్రోన్ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత అమెరికా సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. డ్రోన్ డీల్పై కూడా ఇరువురు నేతలు పూర్తి స్థాయిలో చర్చించుకున్నారు. భారతదేశం అమెరికా నుంచి 31 MQ-9B స్కై గార్డియన్, సీ గార్డియన్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. ఈ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు అయ్యే ఖర్చు దాదాపు $3 బిలియన్ ఉండనుంది. ముఖ్యంగా చైనా సరిహద్దు వెంబడి సాయుధ బలగాల నిఘా యంత్రాంగాన్ని పెంచాలని భారత లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ డ్రోన్ల కొనుగోలు అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మరింత సమాచారం ఈ అంశానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్, 3 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న రాత్రి అమెరికాకు చేరుకున్నారు. నిన్న రాత్రి ఆయన అమెరికాలో దిగిన తర్వాత ఏదైతే డెల్వేర్లో విల్లింగ్టన్ అధ్యక్షుడు జో బైడెన్ నివాసానికి చేరుకుని ఆయనతో దాదాపు భేటీ అయ్యారు. ఇరు నేతల 2 రోజుల సమావేశంలో భారతదేశం అదేవిధంగా అమెరికా మధ్య $1 బిలియన్ డ్రోన్ల ఒప్పందంపై సంతకం చేసిన తెలుస్తా ఉంది. సో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సంబంధాలు కూడా చర్చలు జరిపారు. భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఇరు నేతలు పలు అంశాలపై చర్చించడం తెలుస్తోంది. అదేవిధంగా ఉక్రెయిన్ రష్యా సంబంధించిన వార్ నడుస్తా ఉంది కాబట్టి ఆ వార్ ని ఎలా ఆపాలడానికైనా కూడా ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. మరోపక్క ఈ డ్రోన్ల విషయానికి వస్తే భారత్ అత్యంత కీలకంగా తెచ్చుకుంది. ఇండో చైనా బార్డర్ సరిహద్దు కానీ అదేవిధంగా ఇండో పాక్ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఈ కొనుగోలు ద్వారా సెక్యూరిటీకి సంబంధించిన రీజన్స్ పైన డ్రోన్ల నుంచి ఎక్కువ కొనుగోలు చేసి వాటితో నిఘా ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం చూస్తుంది. అందుకోసమే అమెరికాతో ఈ డ్రోన్ల కొనుగోలు అంశంపై కూడా ప్రధానంగా చర్చలు జరుగుతూ తెలుస్తుంది. సో ఈ చర్చలు కూడా కొలిక్కి వచ్చాయి. MOU కూడా కుదుర్చుకుంది భారత్ అమెరికా ప్రభుత్వాలు. $1 బిలియన్ సంబంధించిన పెట్టుబడులు నేరుగా భారత్ లో అమెరికా నుంచి ఈ డ్రోన్ల కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కూడా మోడీతో సమావేశమయ్యారు. సో ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఇంకా ఆయన అమెరికా పర్యటనలో ఉంటారు. సో ఈ సందర్భంగా పలువురి భారత్ సంబంధించిన వ్యాపారవేత్తలతో కూడా అమెరికాలో ఆయన సమావేశం అయినట్టు తెలుస్తోంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు సాగర్ కాలువకు